నెంబర్ మొత్తం ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, అదే కంటిన్యూ వచ్చింది. ఇంకా అటువంటి కూడా పట్టా భూముల్ని ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేసేది ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లియర్ చేశాం. అది కూడా 3 digits లో సైజబుల్ గా ఉన్నాయి. ఇలా రమారమి 4200 రెవెన్యూ సంబంధించిన దాంట్లో న్యాయమైన ప్రాథమికంగా ఉన్న ఇన్ఫర్మేషన్, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి 2200 2300 అప్లికేషన్లు క్లియర్ కాబోతున్నాయి. వీటితో పాటు ఏదైతే గృహజ్యోతికి సంబంధించిన అప్లికేషన్లు కూడా ఒక 1127 అప్లికేషన్లు గృహజ్యోతికి ఆనాడు మేము మిస్ అయ్యాము. ఆ ఆప్షన్ లేని కారణంగా కొన్ని పెండింగ్ ఉన్నాయని ఈ ప్రజా దర్బార్లో 1100 అప్లికేషన్లు గృహజ్యోతికి సుమారుగా రావడం జరిగింది. ఇక మిగిలిన అంశాలు గిట్ల పంచాయతీలు రైతుల మధ్య ఉన్నాయి. కొన్ని దారులు కావాలని, కొన్ని గ్రామాల్లో తాగునీరు వెరీ లిమిటెడ్ ప్రాంతాల్లో తాగునీరు రావాలని, అదే రకంగా గ్రామంలోని డ్రైన్లు సిమెంట్ రోడ్లు కావాలని, ఇక కొన్ని చిన్నవి వ్యక్తిగతమైన అంశాలు కూడా రావడం జరిగింది. ఈ 25,000 అప్లికేషన్లకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన ఇందాక నేను చెప్పినట్లు నెంబర్ 1 స్థానంలో ఇందిరమ్మ ఇల్లు, నెంబర్ 2 స్థానంలో ఆసరా పెన్షన్లు, నెంబర్ 3 స్థానానికి సంబంధించిన దాంట్లో భూ సమస్యలు, నెంబర్ 4 కు సంబంధించిన దాంట్లో గృహజ్యోతి. ఇలా ఈ అంశాలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి టీములను ఆల్రెడీ ఏదైతే మేము క్లస్టర్ల రూపంలో ఏర్పాటు చేశామో అదే పద్ధతిలో అధికారుల్ని కూడా యంత్రాంగాన్ని బైఫర్కేషన్ చేసుకొని రాబోయే కొద్ది రోజులు అది రెవెన్యూకి సంబంధించింది అయితే ఇట్ టేక్స్ మినిమం 45 days టైం పడుతుంది. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఇప్పుడు 2వ విడత 2000 ఇచ్చాం. ఈ 11,000కు సంబంధించిన దాంట్లో డెఫినెట్ గా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిని ఫేస్ మేనర్ లో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. 3వ అంశం ఇందాక నేను మిస్ అయింది కూడా ఇళ్ల స్థలాలు కావాలని. ఇళ్ల స్థలాలు కావాలని కూడా సుమారుగా ఒక 1500-1600 అప్లికేషన్లు రావడం జరిగింది. వాటిని కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఇళ్ల స్థలాల కోసం ఎక్విజిషన్ చేసిన ల్యాండ్లో కొన్ని ఇచ్చి కొన్ని పెండింగ్ ఉన్నాయో అటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయమని ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారం దాన్ని కూడా సాల్వబుల్ ప్రాబ్లమే కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో సాల్వ్ చేయగలుగుతాం. ఈ ఎంటైర్ 14 క్లస్టర్లలో సుమారు ఏదైతే 25,000 అప్లికేషన్లు అంటే నాకు తెలిసి సుమారు ఒక 40-45,000 మంది ఈ 14 క్లస్టర్లలో 1 to 1 నాకు కలిసినప్పుడు వారికి ఒక పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఈ 40,000 నుంచి 45,000 మంది ఎవరైతే 1 to 1 నేను కలిశానో, నేను చూశానో, నేను విన్నానో వారికి ఒక పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. ఆ వచ్చిన 45,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కాదు, కాంగ్రెస్ షర్ట్ తొడుక్కొని వచ్చి నిలబడ్డవారు కాదు, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లే కాదు. నేను చెప్పేదానికంటే ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా ప్రత్యక్షంగా ఈ 14 రోజులు చాలా మంది అటెండ్ అయ్యారు. అన్ని పార్టీలు, పేదవాళ్ళు, కష్టంలో ఉన్నవారు పూర్తిగా విశ్వాసం నమ్మకంతో మా సమస్య పరిష్కారం అవుతుందని వారందరూ తలంచి వారు ఈ సమావేశాల్లో ఈ 14 క్లస్టర్కి సంబంధించిన ప్రజా దర్బార్ సమావేశాల్లో వారు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. వారు చెప్పింది బట్టి నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వారికి పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. వారు అడిగే దాన్ని బట్టి అన్నా ఆనాడు 10 సంవత్సరాల్లో సాధ్యం కాలే, 10 సంవత్సరాలు కార్డు అడిగిన దాకా తిరిగాం,
ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం కుదిరింది. మీరు ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు, ఇస్తే బాగుంటుంది, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే కారణంగా మీరు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ఇస్తారు, మీరు చేస్తారు, మీరు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది అనేది ఆ కలిసిన 45,000 మంది చిల్లరు ఎవరైతే ఉన్నారో నా కుటుంబ సభ్యులు, వారు చెప్పిన దాన్ని బట్టి నాకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడానికే మేము ఎన్నుకున్నామనే నమ్మకంతో ఎన్నుకున్నామనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రజలకి ఉంది అనేది నాకు స్పష్టంగా అర్థమైందని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేయదలుచుకున్నాను. కొన్ని ప్రతిపక్షాలు అంటుంటాయి, ప్రతిపక్షం వారి బాధ్యత, వారు రేట్ చేసే పాయింట్లో కొన్ని న్యాయమైనవి ఉండొచ్చు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం వారు రేట్ చేసే పాయింట్లని నిజంగా అది ఉపయోగకరమైనదైతే, వారి వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా అది ప్రజల కోసమే వారు అడుగుతున్నదైతే, ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి అంశాలని పాజిటివ్ గా తీసుకొని ఆ సమస్యల్ని ఇమీడియట్ గా రిజాల్వ్ చేసింది కూడా గడిచిన 2.5 సంవత్సరాల్లో మీరు చూశారు ప్రత్యక్షంగా. అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతో వారి వ్యక్తిగత ఏజెండాని మైండ్లో పెట్టుకొని వారి స్వలాభం కోసం ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, 10 సంవత్సరాలు దొరపాలన చేసిన నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వారి స్వలాభం, వారి వ్యక్తిగతమైన ఏజెండాని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వం మీద ఏదైతే గుడ్డగాల్సి వేస్తున్నారో దాంట్లో నిజము లేదు అని చెప్పదలుచుకున్నాను అన్నది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు, మీడియా మిత్రుల ద్వారా. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం కష్టాలు తీర్చుదనే సామాన్య ప్రజలు నమ్ముతున్నారు. దానికి రిజల్టే స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్స్ లో ఈ అధికార పార్టీ అభ్యర్థులు గెలవటం, అది గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్ మున్సిపాలిటీలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా ఓటరు చాలా స్పష్టంగా ఉన్నాడు. దాంతో పాటుగా వ్యక్తిగతంగా నేను ఈ 45, 43, 44 వేల మందిని వ్యక్తిగతంగా కలిసి వారు చెప్పింది విన్న తర్వాత నాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రజల కోసమే ఉందన్నది ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారన్నది మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఈ ప్రజా దర్బార్లో వచ్చిన అప్లికేషన్ ని ఏ ఒక్కటి కాగితాన్ని కూడా దాంట్లో కొన్ని వ్యక్తిగతమైన నేను చేయలేకపోయినా దానికి ప్రాపర్ రెస్పాన్స్ తీసుకొని దానికి రెస్పాండ్ అవుతామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎస్, అంటే ఈ 14 క్లస్టర్లకి 14 మందిని ఫైనల్ చేశాం. ఈచ్ క్లస్టర్కి 3. ఈ 3 అది రెవెన్యూ నుంచి, హౌసింగ్ నుంచి, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క క్లస్టర్కి 3 చొప్పున ఫైనల్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా సమావేశంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ
మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈరోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 99 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్టార్లకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని మరొకసారి చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కి, ప్రతి వార్డుకి వివిధ రూపాలలో వివిధ అంశాలను తీసుకొని ప్రజల వద్దకి వెళ్ళిన సంగతి మీకు తెలిసిందే. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా ప్రత్యక్షంగా వారి వారి పరిధిలోని కేటాయించిన ఏరియాల్లో వాళ్ళు విస్తృతంగా పర్యటించి ఈ గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వము పేదవాడికి, తెలంగాణ ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్లిందో, ఇంకా ఎక్కడైనా ఈ పేదవాడికి అందని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి జరగని ప్రాంతం కానీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ పరిష్కరించే దిశగా ఈ 99 డేస్ కార్యక్రమం రేపు జూలై 12 నాటికి పూర్తి కాబోతుంది. దీంట్లో నేను శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో 14 క్లస్టర్లుగా చేసి 14 క్లస్టర్లలో సుమారు 14 రోజులు ఈ గడిచిన 25-30 రోజుల్లో నిన్న